ఆటో డ్రైవర్ పెళ్లైన అమ్మాయిని లైన్లో పెడతాడు. ఆమెకు ముద్దు పెడుతుంటే సడెన్ గా ఆమె అన్నయ్య వస్తాడు. అతను ఫోన్లో మాట్లాడుతూ ఎక్కుతుంటే వీళ్లు షాక్ అయ్యి దూరం జరుగుతారు. ఓటీపీ చెప్తా రాస్కో తమ్ముడు అంటే ఓకే సార్ అని డ్రైవర్ రాసుకుంటాడు. వెళదామా మేడం అంటే పోనివ్వు అంటుంది. ఆటో స్టార్ట్ అవుతుంది. అన్నయ్య నీకు ప్రీతి గుర్తుందా? తను చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చింది. మేమిద్దరం కలిసి బయట తినేసి వస్తాం, వెళ్ళమంటావా అంటుంది. దానిలో ఏముంది, హ్యాపీగా లంచ్ చేసి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసిరా, నేను డ్రైవర్తో చెప్తా అని. భయ్యా, మా చెల్లి ఒక అడ్రస్ చెప్తుంది, తనని అక్కడ డ్రాప్ చేసేయి, ఎక్సెట్రా ఎంత పే చెయ్యమంటే ఎంత నీకు కొట్టేస్తా అంటాడు. ఓకేనా అంటే థాంక్స్ అన్నయ్య అంటుంది. భయ్యా, ఇక్కడ సైడ్ ఆపే అంటే ఆపుతాడు. అన్నయ్య బాయ్ చెప్తే బాయ్ అంటుంది. మీ అన్నయ్యని డబ్బులు అడుగు అంటే నువ్వు సైలెంట్గా ఉండు, ఆల్రెడీ వాడి పర్స్ కొట్టేశా అంటుంది. వెళదామా అంటే వెళదాం పద అంటాడు. విక్రమ్ అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అంటే ప్రీతి నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ అంటాడు. ఇక్కడ పార్సెల్ వచ్చిందంటే నేను తీసుకోవటానికి వచ్చాను అంటుంది. మరి మా చెల్లితో లంచ్కి వెళ్తా అని చెప్పావ్, తను నీకోసం వెయిట్ చేస్తుంటుంది, మర్చిపోయావా అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ అన్నయ్య, తనతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది అంటుంది. ప్రీతి, నాకోసం ఒక హెల్ప్ చేస్తావా? నీ ఫోన్తో నా చెల్లికి ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కుంటావా అంటాడు. సరే చేస్తాను అన్నయ్య అని చేస్తుంది. తర్వాత ఏం జరిగిందో చూసేముందు, చిన్న పిల్లలకి తల్లి పాలు చాలా అవసరం అని నమ్మేవాళ్లు వీడియోకి లైక్ చేసి డబ్బా పాల వల్ల కలిగే చెడు ఏంటో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది తల్లి పాలనే ఎంకరేజ్ చేస్తారో. చెల్లి ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎక్కడున్నావ్ బేబీ అంటే నేను నా డార్లింగ్ గాడితో పార్క్కి వెళ్లాను అంటుంది. అక్కడేం చేస్తున్నావే అంటే అదంతా నీకెందుకు, ఒకవేళ మా అన్నయ్య నీకు ఫోన్ చేస్తే నేను నీతోనే ఉన్నా అని అబద్ధం చెప్పు అంటుంది. అన్నయ్యకి కోపం వచ్చి పార్క్కి వెళ్లి ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి పనులు చెయ్యకూడదని గట్టిగా చెల్లిని తిడతాడు.